మహబాద్ జిల్లా కేశవపల్లి మండలం ఎంఆర్పిఎస్ విఎస్పిఎస్ అనుబంధ సంఘాల చలో హైదరాబాద్ 11వ తారీఖు జరిగే చేతి పెన్షన్దారుల మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి గ్రామంలో ఉండబడే విఎస్పిఎస్ వృద్ధుల వితంతువులో వర్గ మహిళల చేతి పెన్షన్దారుల కమిటీ నిర్మాణాలు చేస్తూ ప్రతి గ్రామం నుంచి అన్ని విభాగాల నుంచి ఒక్కొక్క కమిటీగా నిర్మాణం చేసుకుని హైదరాబాద్ విజయవంతం చేసి మనకు 6,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ సాధించుకోవడానికి కృష్ణమాధవ్ గారు చేసే ఈ మహాయజ్ఞంలో విఎస్పిఎస్ అనేది ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘం, ఎంఆర్పిఎస్ అంటే విఎస్పిఎస్, ఈ రెండు ఒకటే సంఘాలు కాబట్టి మనమై మన వాళ్ళుగా విఎస్పిఎస్ అంటే మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన అక్కలు వాళ్ళ పెన్షన్ కోసం కృష్ణమాధవ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏకతాటి మీద మనమే కలిసి పని చేయకపోతే ఏ ప్రభుత్వం కూడా మాట వినే ప్రక్రియ లేదు. ప్రతి ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు మీ సొంత గ్రామాల్లో ఉండబడే వికలాంగులు, వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళని చేతి పెన్షన్దారు కూడా కమిటీ నిర్మాణం మనమే చేసి వారందరూ హైదరాబాద్ తరలించే విధంగా చైతన్యపరుస్తూ గ్రామ సభలు పెట్టాలి. ప్రతి పంచాయతీ దగ్గర దండోన వేయించి ఆ దండోలతో అందరూ వచ్చే వ్యక్తిని సమీకరించి జరిగిన అన్యాయాన్ని కృష్ణమాధవ్ గారు చేస్తున్న ఇప్పుడు దాకా చేసిన పథకాలన్నీ ఆ పథకాలను అన్ని రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లేదు, దీనికి వివరణ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసే తప్ప ఈ వృద్ధుల వితంతువులు మేము రాదు, వికలాంగులు వస్తారు. వికలాంగులు కాదు, 20,000 నుంచి మొత్తం కలుస్తున్నారు. వాళ్ళకు మనకు అవినవాళ్ళ సంబంధం. కానీ వాళ్ళలో ఒక వ్యక్తిగా వస్తున్న కొత్త నిర్మాణం 2,000 రూపాయల పెన్షన్ 4,000 అవ్వాలన్నా, 4,000 6,000 అవ్వాలన్నా వీళ్ళందరినీ సమీకరించాల్సిన బాధ్యతే కృష్ణమాధవ్ గారు. కృష్ణమాధవ్ గారు అంటే ఎవరిది? ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకుడిది. దయచేసి ఈ సభను విజయవంతం చేద్దాం. ఈ రోజు నుంచి మరలా ఇదే మహబూబాబాద్ జిల్లాలో 18వ తారీఖున ఇక్కడ జరుగుతున్న ఎంఆర్పిఎస్ మండల కమిటీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటాం. ఈ లోపల ఈ మండల కన్వీనర్ ఉన్న నాగరాజు కూడా ఈ కేశవతుల ప్రతి గ్రామం ఇంటర్ డిగ్రీ చదువుకున్న బాధితులు ఎంతమంది ఉన్నారు, ఇంటర్ డిగ్రీ చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆ లిస్టులు రాస్తూనే ఈ ఒంటరి మహిళలు వృద్ధుల వితంతువుల కమిటీ నిర్మాణం చేయాలి. జై మాతగా, జై మాత కృష్ణ, జై మహాజన్.